హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గుద్దు కిందకి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చినాయి. ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదారా ముసలి నా కొడక అని అడగాలనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే. త్రిపురాంతకంలో జరిగినటువంటి ఎంపీటీసీ ఎలక్షన్స్లో సృజన అనే ఒక అమ్మాయి వైఎస్ఆర్సిపి మద్దతుగా చేయి లేపుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కోట్ల సుబ్బారెడ్డి అనేటువంటి టీడీపీకి సంబంధించిన దగ్గర దగ్గర 70 సంవత్సరాలు పైబడినటువంటి తాతగారు ఆ మహిళ చెయ్యెత్తిన వెంటనే తన చెయ్యి ఎత్తొద్దంటూ తన తొడలపైన చెయ్యి వేసి డ్రెస్సును అటు ఇటు కదపడం జరిగింది మొదటిసారి. అది చూడగానే ఎవరికైనా రక్తం మరిగిపోతుంది, వీడికి వయసు పెరిగింది కానీ సిగ్గు రాలేదా ఈ దరిద్రుడికి అనేసి. అంత దరిద్రంగా ఉన్నారు అంటే అది మళ్ళీ ఎక్కడ? ఎలక్షన్ జరుగుతున్న ప్రదేశంలో అధికారుల మధ్యలో అధికారులు చూస్తూ ఉండగా ఆ సృజన చేయి వెత్తగానే వీడు ఆ అమ్మాయి తొడల్ని ఇట్లెట్లా నలిపి ఆ తర్వాత చెయ్యెత్తుతుందని చేతిని పట్టుకొని దించి అసలు ఇంత దారుణంగా బిహేవ్ చేసినటువంటి కోట్ల సుబ్బారెడ్డి అనే వీడి పైన ఎన్ని కేసులు పెట్టవచ్చో చెప్పండి. ఒకసారి ఆ వీడియో చూడండి మీరు. చూశారు కదా, త్రిపురాంతకంలో జరిగినటువంటి ఈ దారుణాన్ని హోంమంత్రి గారికి కళ్ళకి కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, చంద్రబాబు నాయుడు గారికి కళ్ళ కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వయసుతో వచ్చినటువంటి అంధత్వం ఉండుండొచ్చు కదా. లోకేష్ గారికి కనిపిస్తుందో అర్థం కావట్లేదు. అమ్మాయిలకి ఇంత అన్యాయం జరిగినా రోడ్ల మీదకి వచ్చి అడుగుతా అన్నటువంటి సో కాల్డ్ సనాతన ధర్మానికి పరిరక్షకుడుగా చెప్పుకుని ఏమీ చేయలేక మూలన కూర్చున్న ముసలోడి కన్నా ఘోరంగా తయారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇటువంటి ఆడవారిని ఎక్కడ పడితే అక్కడ తాకి ఓట్లు వేయద్దని బలవంతం చేసే ఈ సంస్కృతి సాంప్రదాయాలకి మీరు తెరలేపుతూ ఆడవారి మాన ప్రాణాలతో చెలగాట మాడటంలో తప్పే ఉంది. మీరు చేస్తున్న ఈ దరిద్రాన్ని చూస్తే ఎంతకన్నా ఎన్ని దరిద్రాలు చేయగలరు మీరు? సో ఈ కోట్ల సుబ్బారెడ్డి అనే దరిద్రుణ్ణి ఆడవారంతా కలిసి ఏ చెప్పుతో కొట్టినా తప్పులేదు, ఎంతగా ఏం చేసినా తప్పులేదు. అసలు అమ్మాయిని, సృజన అనే అమ్మాయిని ఎంత దారుణంగా పట్టుకుంటున్నాడు చూడండి. తను లేచి వెళ్ళిపోతున్నా కూడా వెంబడించి చివరి వరకు వెళ్ళి ఆ అమ్మాయి చేయలేకపోద్దంటాడు వీడు కోట్ల సుబ్బారెడ్డి అనే టీడీపీ నేత. సిగ్గులేదారా మీకు? బ్రతక కాదా మీది? నీ వయసు ఎంత, నువ్వెంత? చిన్న పిల్లలా నీ ముందు అమ్మాయి, చిన్న పిల్ల. అటువంటి వాళ్ళని ఎక్కడ పెడితే అక్కడ తాగుతూ ఆ దరిద్రుడా, సిగ్గులేని ఎదవా అని తిట్టాలని ఉంటుంది, కానీ తిట్టలేము, ఎందుకంటే మాది మీడియా ఛానల్ కదా. అండ్ ఇంకోటి, తను బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా క్లియర్గా చెప్తుంది, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారో తెలియదు, ఓటు వాళ్ళకే వేయాలని బలవంతం చేశారు, కానీ ఫస్ట్ నుంచి నేను వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానిని కాబట్టి వైఎస్ఆర్సిపి పార్టీకే ఓటు వేశానంటూ తను మీడియాతో చెప్పడం జరిగింది. ఇది చాలదా?
కుక్క కాడుకి చెప్పు దెబ్బలాగా ఎవడైతే ఓవర్ చేశాడో వాడి మొహం పగిలేలాగా తన ఓటుతో సమాధానం చెప్పింది. మా బంధువు పెట్టినట్టు కూడా మాకు తెలియదు. నన్ను ఒక ఇంట్లో ఉంచారు. 3 days నేను లోపలే ఉన్నాను. బయట ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. లేను, నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేసి లోపల పెట్టేశారు. నా ఫోన్ కూడా లేదు నా దగ్గర. మేము ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ. సో నేను ఇష్టంగానే నా మద్దతు ఆళ్ళ సుబ్బమ్మ గారికి తెలుపుతాను. అది తను అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలికి ఓటు వేసి గెలిపించుకుంది. వీర వనితలాగా నిలబడింది. ఇటువంటి ధైర్యం కేవలం అంటే కేవలం వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఉన్న అమ్మాయిలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వెనక ఉంది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే వామ్మో, విజనరీనే 3 చెరువులు నీళ్ళు తాగించాడంటూ ఆర్కేనే తన ఒక డిబేట్లో మాట్లాడటం జరిగింది. సో అర్థం చేసుకోండి, ఇంత దిగజారిపోయిన వాళ్ళని మనం ఇంకా ఎంత దిగజార్చాలి చెప్పండి? నవ్వుతూ పక్కెళ్ళిపోవడమే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సృజన గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తన ధైర్య సాహసాలతో చాలామంది క్యాడర్లో స్ఫూర్తిని, ధైర్యాన్ని ఎంతో కొంత నింపగలిగింది. ఇదే కాదు, ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ప్రతి చోట కూటమికి చుక్కలు చూపించారు. కొన్ని చోట్ల అయితే పోటీ చేయడానికి కూడా ధైర్యం లేక పోటీ కూడా చేయలేని సిచ్యువేషన్. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.